హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్నేహ. ఈసీఆర్ బీచ్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నామండి. వచ్చే దారిలో మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. వాటిని ఇందులో కొంచెం రివీల్ చేశాను. ఇంకా పూర్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదని ఏమైనా ఉంది అంటే అది షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళేసేయండి. చాలా చాలా బాగున్నాయి. ఇంకా చెన్నైలో నాకు తెలియనివి చాలా చూశాను. బీచ్ అయితే నాకు అల్టిమేట్ అనిపించింది. ఎందుకంటే నేను బీచ్ ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు నాకు బీచ్ అనేది నేను చూడడం వరకు ఒకటి, అంటే టీవీలో కానీ ఇమేజెస్లో కానీ ఫోన్స్లో కానీ, ఇక్కడికి వచ్చాక నేను డైరెక్ట్గా బీచ్ని చూడగలుగుతున్నాను. ఆ బీచ్ సౌండ్ వినగలుగుతున్నాను చెన్నైకి వచ్చిన తర్వాత. వెళ్ళే దారి నాకు కొంచెం రిమోట్ ఏరియాలా అనిపించింది. అంటే ఓన్లీ చెట్లు ఒక్కటే, మనుషులు ఎవరు బయట తిరగకుండా, ఓన్లీ అక్కడ విల్లాస్ చాలా రిచ్గా ఉన్నాయి హౌజెస్. ఇవి ఒక్కటే అనిపించాయి నాకు. ఇది రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము బిలాల్ చాయ్ తాగడానికి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను, రఫీ అన్న, మురళి ముగ్గురమే వెళ్ళాము. ఇక సెకండ్ టైము సాయి అన్న వచ్చేసారు. మేము 4 మెంబర్స్ వెళ్ళేసాము. అక్కడి నుంచి ఆ అన్న వాళ్ళు తిరిగి రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళ హౌసెస్కి. మేము తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాం. వచ్చేదారిలో షూట్ చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని అవసరం ఉండే, కాస్మెటిక్ షాప్కి వెళ్ళాల్సి ఉండే, అక్కడికి వెళ్ళాము. కాస్మెటిక్ షాప్ గురించి నేను మన షార్ట్లో అప్లోడ్ చేశాను ఛానల్లో, వెళ్ళి చూసేయండి. కాస్మెటిక్ షాప్లో ఏం తీసుకున్నాము అనేది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా చాలా మంచిగా అవుతున్నారు. కానీ మేము ఈ షాప్ 2 టైమ్స్ తిరగాల్సి వచ్చింది. ఇదే ఆ కాస్మెటిక్ షాప్. నేను మేకప్ అస్సలు వేయను. అట్లీస్ట్ బేసిక్ మేకప్ కూడా నేను ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ వేసేదాన్ని. ఇలాంటివన్నీ తీసుకునేదాన్ని అప్పుడు. ఫౌండేషన్, ఇంకా లిప్స్టిక్, ఐ ల్యాష్ ఇలాంటివన్నీ. తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చేసా. మరి ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు తీసుకున్నాను. కానీ అప్పటికి ఇప్పటికి చాలా అప్డేట్ అయి ఉంటాయి కదా. కన్సీలర్ అని, కన్సీలర్ అప్లై చేసుకోవడానికి చిన్నగా బుల్లిగా పిల్లోలా ఉంటుంది, అది తీసుకోవడం కానీ, ఇంకా చాలా కాస్మెటిక్స్ అయితే బాగానే ఉన్నాయండి ఇక్కడ. నాకు తెలియనివి కూడా చాలా చాలా చూశాను ఈ కాస్మెటిక్ షాప్లో. ఆన్లైన్ ప్రోడక్ట్స్ బాగుంటాయా లేక ఆఫ్లైన్ బాగుంటాయా అని నన్ను అడిగితే మాత్రం నేను ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్లో అట్లీస్ట్ డిస్కౌంట్స్ ఇస్తారు, ఇంకా మనం రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో ఎట్లా అంటే డిస్కౌంట్ ఇవ్వరు, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అందుకే నాకు ఆఫ్లైన్లో తీసుకోవాలంటే అంత ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు కొంచెం అర్జెన్సీ ఉండే కాబట్టి ఆఫ్లైన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక మాకు ఒక చిన్న మిర్రర్ కావాల్సి వచ్చిందండి. ఆ మిర్రర్ కోసం మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ ఫైనల్లీ మిర్రర్ మాత్రం మాకు దొరకలేదు. ఇక అలాగని చూసేస్తున్నాం. ఇక్కడ చాలా బుల్లిగా స్టూల్స్ కానీ, ఇంకా చపాతీ చేయడానికి ఉంటాయి కదా, అవన్నీ చాలా కనిపించాయి. మేము ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది, బిఎస్ఆర్ మాల్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే చాలా ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యామో, అక్కడ చూసిన తర్వాత బయటకు వస్తే ఇలా ఉంది. వర్షం వస్తూ ఉందండి. అలా షూట్ చేసేసాను. వర్షం తగ్గాక మేము స్టార్ట్ అయ్యాము. అయినా 2 టైమ్స్ రావాల్సి వచ్చింది ఆ కాస్మెటిక్ షాప్కి. కొన్ని సమ్ రీజన్స్ వల్ల, బిల్లింగ్ మిస్టేక్ అని, ఇంకోటి షార్ప్నర్ ఇవ్వలేదని, ఇక ఫౌండేషన్ లైట్ తీసుకోలేదని, ఇలా చాలా ఉన్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బై, టాటా.